హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏజీబీటీ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త ఇన్ఫర్మేషన్తో మీ దగ్గరికి ఈరోజు వచ్చామండి. చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ అది వచ్చండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అండి. ఎవరైతే 10th క్లాస్ పూర్తి చేస్తారో వాళ్ళకి నిజంగా చాలా అద్భుతం అని చెప్పొచ్చు అండి. చాలా మంచి ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇందులోనే కేవలం ఫీజు అనేది ఏం లేదండి. ఓన్లీ జస్ట్ 10th పాస్ అయితే చాలు, ఈజీగా జాబ్ కొట్టచ్చు ఇన్కమ్ డిపార్ట్మెంట్ నుంచి అండి. అంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆదాయ పన్ను శాఖలో అటెండెంట్స్ జాబ్స్ అనేవి విడుదలకొన్నాయి. అటెండెంట్ జాబ్స్ అయితే ఏంటి, ఉద్యోగాల వివరాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. దీనికి 18 నుంచి 20 సంవత్సరాలు ఉంటే సరిపోద్దండి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి. ఇంకా శాలరీ విషయానికి వస్తే 18,000 నుంచి 56,900 వరకు ఉంటుందండి. ఎంపిక విధానం ఏ విధంగా ఉంటే ఫస్ట్ రాత పరీక్ష ఉంటుందండి. అయితే దీన్ని పూర్తిగా మీరు ఆన్లైన్లో మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ తేదీ అంటే 8 సెప్టెంబర్ 2024 నుంచి, అప్లికేషన్ చివరి తేదీ ఏంటంటే 22 సెప్టెంబర్ 2024 వరకునండి. ఇంకా రాత పరీక్ష విషయానికి వస్తే 6 అక్టోబర్ 2024 మనకి రాత పరీక్ష అనేది పెట్టడం జరుగుతుందండి. ఓకే అండి. అయితే వయసు 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఇంకా పోస్ట్ పేరు ఏంటంటే క్యాంటీన్ అటెండెంట్ అండి. దీనికి 27 వేకెన్సీ ఉన్నాయి. ఎవరైతే 10th క్లాస్ పాస్ అవుతారో వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చండి. ఫస్ట్ రాత పరీక్ష ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ పెడతారండి. ఇంటర్వ్యూ ఎవరైతే క్వాలిఫై అవుతారో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, తర్వాత వైద్య పరీక్ష ఉంటుంది. వైద్య పరీక్ష ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి కంపల్సరీగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. 10th క్లాస్ పూర్తయిన వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ రావడం అంటే చాలా లక్కీ అండి. ఈ నోటిఫికేషన్ చాలా రేర్గా వస్తాయి. కావున ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. అయితే దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఇన్ఫర్మేషన్ పూర్తిగా నేను ఒక లింక్ అనేది ఉన్నదండి. దీనికి ఆ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్ లింక్ పెడతాను. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఏ విధంగా అప్లై చేయాలి మొత్తం డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుందండి. అయితే దీన్ని ఆఫ్లైన్లో అయితే మీరు అప్లై చేయకుండా, ఆఫ్లైన్లో పెడితే మాత్రం దాన్ని మీకు ఎవరైతే ఆఫ్లైన్లో పెడతారో వాళ్ళకి దరఖాస్తులు అనేది స్వీకరించబడడం అని చెప్పడం జరిగిందండి. కానీ ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క మంచి ఛాన్స్ని ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఇటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు కూడా రావు. కాబట్టి త్వరగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఇలాంటి మరికొత్త నోటిఫికేషన్ మీరు మరికొన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.